దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకునక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందులో భాగంగా ఈరోజు ఈ ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, గత కాలంలో ఒక అబద్ధ బోధకుడు క్రీస్తు సిలువలోనున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సిలువలోనున్న యేసు ప్రభు వారిని విడిచిపెట్టినటువంటి విషయాన్ని చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువలో ఉన్నప్పుడు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అనినటువంటి మాటను ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధంగా చెప్పుటను మరి నేను విని ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఏ విధంగా అంటే యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోయారు గనుకనే తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో యేసు ప్రభువారిని విడిచిపెట్టారు. గనుకనే యేసు ప్రభువారు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నారని మరి బోధించుటను చెప్పుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో విడిచిపెట్టుటకు కారణం యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మరి మర్చిపోవుటను బట్టే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని సిలువలో విడిచిపెట్టారని ఆ ఒక బోధకుడు బోధించడం జరిగి ఉన్నది. ఇంతకీ ఈ బోధ వాక్యానుసారమైనదో కాదో మనం సుదీర్ఘకాలంగా మరి మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఈ ఆరాధనలో వీక్షిస్తూ మరి ఆ వాక్యానుసారమైన బోధను మరి ప్రభు బిడ్డలుగా మరి మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, నీ కృపను నీ దయను విధముగా నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి అల్పులం అయోగ్యులము మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఈ ఆరాధనని ప్రభా మీ షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటుండగా వీక్షిస్తున్నటువంటి మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. Ni
సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా అపురూపము నీ ప్రతి తలపు అలరించే ఆత్మీయ గెలుపు అపురూపము
దేవుని బిడ్డలారా, బెసలీలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మౌనతుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని ఈ ఆరాధనలో గణపరిచిన బెసలీలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు మరి ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, ఆత్మతో, శక్తితో, ప్రియా దేవుని బిడ్డలారా, యథార్థమైన హృదయాలతో, ఆత్మతో, సత్యముతో ప్రభునామాన్ని మనం గణపరుస్తూ ఈ ఆరాధనలో ముందుకు వెళ్ళిపోదాం. నిజంగా మరి దేవుని యొక్క కృప లేకపోతే మనం సజీవులముగా ఉండేవారము కాదు. మన జీవితాలు గణపరచబడుతున్నాయి. మన జీవితాలకు ఒక మంచి గుర్తింపు మరి అనుగ్రహించబడుతుంది. ఒక మంచి పేరు ప్రఖ్యాతను మనం అనుభవించగలుగుతూ ఉన్నామంటే ఇది కేవలం మరి మన యొక్క విశ్వాసానికి ఆధారమైన దేవుని ద్వారా మాత్రమే ఇటు దీవెనకరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, అద్భుతమైన పోషణ, ఆశ్చర్యకరమైన సహాయము, అద్భుతమైనటువంటి కాపుదల, అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల నడుమ మన యొక్క జీవం మరి ఆయన కృపలో ముందుకు నడిపించబడుతుందంటే ఇది కేవలం ఆయన యొక్క కృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుడు మన ఎడల చూపినటువంటి కృపకు కృతజ్ఞతాస్తుతులు ఈ ఆరాధనలో మనం చెల్లిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఎడల ఆయన చూపిన దయకు ప్రతిగా నిండు హృదయముతో, ఆత్మతో, సత్యముతో ఈ ఆరాధనలో ఆయన ఘనపరుస్తూ మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు, ఆలోచనకర్తానికి స్తోత్రములు, నిత్యుడగు తండ్రికి స్తోత్రములు, సమాధానకర్తానికి స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి ఆరాధనలో వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడై ఈ వారమంతా కూడా మేము తినే ఆహారము, త్రాగే నీరు, పీల్చే గాలిని మాకు ఆరోగ్యకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా మార్చి ప్రభువా మమ్మల్ని సజీవులుగా మీరుంచి మా ఆయుస్సులను పొడిగించి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్నా మా ప్రియులందరిపై నిండారని మీ దేవుని దిగని మనం వేడుకొనిచున్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. ప్రభు వారి జీవితాలు మీరు చేసిన మేలులు, అయా ఉపకారాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో నీ నామాన్ని గణపరుస్తున్న మా ప్రియులందరిపై నిండారని మీ దేవునుల దిగనమని వేడుకొనిచున్నాం. అయ్యా నీకే మహిమ నాయన, నీకే ఘనతయ్యా, అయ్యా నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకము చేసుకోవడానికి, అయ్యా నీ నామాన్ని గణపరచడానికి ఈ ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాలని స్థిరపరిచినవాడా, నిత్యము మమ్మల్ని బలపరుస్తున్నవాడా, ప్రభువా నిన్ను విశ్వసించిన మా జీవితాల్లో
అయా ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడుగా సమర్థుడైనటువంటి దేవునిగా అయా మా పట్ల మా బ్రతుకులలో మీరున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా మరొకసారి అయా స్తుతి ఆరాధన మీకే అర్పిస్తూ నాయన నాతో పాటు కలిసి అయా ఆత్మతో సత్యముతో నీ నామాన్ని గర్వపరిచిన మా ప్రియులందరి యొక్క ఆరాధన మీరు స్వీకరించి తద్వారా మీరు మహిమ పొందమని అయా ఆరాధించిన మా అందరిపై అయా మీ దీవెను క్రొమ్మరించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ నిండు హృదయముతో ఆత్మతో సత్యముతో ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని. ప్రియా దేని బిడ్డారా, దేవుడు చేసిన మేలులు మరొక ఈ విధముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి మరి స్తుతి ద్వారా ప్రభునామాన్ని గణపరచుట, ఆరాధన ద్వారా ప్రభునామాన్ని హెచ్చించుట, అది మనకు మన ఆధ్యాత్మిక జీవితాలకు మన కుటుంబాలకు ఎంతైనా ఆశీర్వాదకరమునై ఈ ఉన్నది. ప్రియా దేని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేని బిడ్డలారా, మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని యొక్క మాటలు మన యొక్క ఆత్మకు, మన శరీరమునకు, మన మనస్సుకు, మన తలంపులకు, ఆలోచనలకు మంచిని మేలును చేసేవై ఉన్నాయి. ప్రియా దేని బిడ్డలారా, మన యొక్క ఆలోచనలు మన తలంపులను కూడా పరిశుద్ధమైనవిగా, మన చూపును పరిశుద్ధమైనవిగా ఉంచేవిగా దేవుని యొక్క మాటలు ఉన్నాయి. ప్రియా దేని బిడ్డలారా, అంతేకాదు మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్త పరిచేవి దేవుని యొక్క మాటలై ఉన్నాయి. ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచి నడిపించేవి దేవుని యొక్క మాటలు. దేవుని మాటలు మానసిక ప్రశాంతతతో పాటు ప్రియా దేని బిడ్డలారా మరి సత్య సంబంధమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ సత్యవంతుడైనటువంటి మరి ఏకైక నిజదేవుణ్ణి ఏ విధముగా మరి ఆయనలో మన విశ్వాసాన్ని కొనసాగించాలో ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరిచేదై ఈ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి మరి దేవుని యొక్క మాటలు వినడానికి మరి ఆత్మీయ ఆహారాన్ని మరి ఈ ఆరాధనలో మనం పొందుకొనుటకు ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క మరి సన్నిధిలో ప్రియా దేవుని బిడ్డలారా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. దేవుని మాటల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఏ రకమైన మోసము లేదు, అది యథార్థమైనవి, నమ్మదగినవి, మనకి మంచి మేలు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యం కొరకు మరి విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న సమయంలో మరి విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ఈ ఆరాధనలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావాలను చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మల్ని బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని కూర్చున్నాం కనుక ఈ సమయంలో మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనం ధ్యానం చేసుకుని పోయే అంశము
క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డారా సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. వాక్యానుసారమైన స్వచ్ఛమైనటువంటి బోధను ప్రియా దేవుని బిడ్డారా మరి వాక్య రిఫరెన్సులతో మరి మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఇందులో భాగంగా మరొక నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఈ యొక్క ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఇంతకీ ఈ ఆధ్యాత్మిక సందేశము ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ప్రభు సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధిస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ముందుగా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచ్చిన భాగాన్ని పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారి ఈ ఆధ్యాత్మిక సందేశంలోకి మనం వెళ్ళిపోదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని ప్రియా దేవుని బిడ్డలారా అపోస్తులుడైనటువంటి పేతురు గారు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క మూలవాక్య వచనాల్లో ఉన్నటువంటి ఆత్మీయ విషయాలను మనం తెలుసుకొనక ముందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క పేతురు రాసినటువంటి 2వ పత్రికలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా పేతురు భక్తుడు ఈ పేతురు రాసిన ఈ 2వ పత్రికలో ఏ ఉద్దేశంతో ఈ పత్రికను కూడా ఆయన వ్రాసి తెలియపరచడం జరిగినదో మనం తెలుసుకుందాం. ఈ విషయాలను తెలుసుకున్నట్టు ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా మనం తీసుకున్నటువంటి మూలవాక్య ఆ వచనానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియులారా పేతురు భక్తుడు ఈ 2వ పత్రికలో చిన్న ఆసియాలోని సంఘాలలో ఉన్నటువంటి అబద్ధ బోధకుల ప్రవర్తనను బట్టబయలు చేసి అపోస్తుల సత్యాన్ని సమాధి చేసే వారి మోసకరమైన బోధలను విసర్జించవలసిన అవసరాన్ని విశ్వాసులకు ఈ పత్రికలో తెలియజేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా పేతురు రాసిన ఈ 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17-18లో తన ఉద్దేశ ఆ సారాంశాన్ని ఈ విధంగా వివరించుటను మనం చూడగలం. తప్పు బోధల వలన తొలగించబడి పడిపోకుండా కాచుకొని యుండుడి అనే విషయాలు తెలియపరుస్తూ ప్రియా దేవుని బిడ్డలారా అంటే తప్పు బోధల వలన తొలగించబడి పడిపోకుండా కాచుకొని యుండుడి అని తెలియపరుస్తూ క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అని ఆనాటి క్రైస్తవ విశ్వాసులకు ఈ పత్రికలో అపోస్తులుడైనటువంటి పేతురు గారు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఆనాటి క్రైస్తవ సంఘాలలో బయలుదేరినటువంటి అబద్ధ బోధకులను ప్రవక్తలను ఈ పత్రికలో గట్టిగా హెచ్చరించినట్లు ఖండించినట్లు మనం చూడగలం. అయితే ఈ యొక్క అబద్ధ బోధకులు అంటే అపోస్తులుడైన పేతురు గారు ఈ యొక్క పత్రికలో కొంతమంది అబద్ధ బోధకుల గురించి వ్రాసి తెలియపరిచిన అబద్ధ బోధకుల గురించి మనం చూస్తున్నప్పుడు ఈ అబద్ధ బోధకులు వీరు క్రమశిక్షణ లేని వారిగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పత్రికలో అబద్ధ బోధకులు క్రమశిక్షణ లేనివారనియు దురాశతో నిండినటువంటి శరీరాను సారులనియు లోబులనియు అదేవిధముగా పొగరబోతులనియు ప్రియా దేవుని బిడ్డలారా స్వేచ్ఛాపరులనియు అంతేకాకుండా దేవుని అధికారాన్ని తృణీకరించే వారనియు వీరిని గూర్చి ప్రియా దేవుని బిడ్డలారా వ్రాసి తెలియపరచుచు ప్రియా దేవుని బిడ్డలారా పేతురు గారు వీరిని గట్టిగా ఖండించుటను ఈ 2వ అధ్యాయం అంటే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం అంతటిలో మనం చూడగలం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తు రాకడ విషయము విశ్వాసులు అవిశ్వాసులుగా ప్రియా దేవుని బిడ్డలారా కాకుండానట్లు విశ్వాసులను జాగ్రత్త పరిచినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు క్రీస్తు యొక్క రాకడ కొరకు ప్రియా దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధ విశ్వాసులను లేక క్రీస్తుని విశ్వసించిన విశ్వాసులను క్రీస్తు యొక్క రాకడ కొరకు వారిని
మీరు సిద్ధపడండి అని వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ఇగో మరి అబద్ధ బోధకుల బోధల నుండి మీ విశ్వాసాన్ని కాపాడుకోండి అని ప్రియా దేవుని బిడ్డలారా వారిని జాగ్రత్త పరిచినట్లు ఈ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ విషయాలను ఇంకొంత లోతుగా మనం తెలుసుకునే ఈ ప్రయత్నాల్లో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి పేతురు రాసిన ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 1లో ఉన్నటువంటి ఈ వాక్య వచనాలకు సంబంధించిన మరికొంత అర్థమయ్యేటటువంటి విషయాలు, అంటే ఇప్పటి వరకు ఈ యొక్క 2వ పత్రిక మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు వ్రాసి తెలియపరిచిన మరి ఉద్దేశాలను ప్రాముఖ్యమైన విషయాలను మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని నేను చేసి ఉన్నాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన ఈ యొక్క 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనానికి సంబంధించినటువంటి మరి విషయాలను కొంత వివరముగా మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క మరి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1లో ఉన్నటువంటి విషయాలను మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క వాక్య వచనాలు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు క్రైస్తవ విశ్వాసులకు వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎవరి విషయం అంటే ఈ అబద్ధ బోధకుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే పేతురు భక్తుడు వ్రాసి తెలియపరిచినటువంటి ఈ వాక్య వచనములో ప్రజలలో ఉండేటటువంటి అబద్ధ బోధకులను గూర్చి మనం అక్కడ చూస్తుంటాం. అదేవిధముగా క్రైస్తవ విశ్వాసములో నుండి ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటటువంటి బోధకులు కూడా మరి వాళ్ళు కూడా ఈ యొక్క కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారు అని వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవ విశ్వాసానికి సంబంధించినటువంటి మరి బోధకులలో కూడా కొంతమంది అబద్ధ బోధకులు ఉన్నారనే విషయాన్ని మరి పేతురు గారు ఇక్కడ వ్రాసి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విధంగా క్రైస్తవ విశ్వాసులను జాగ్రత్త పరచుటను మనం చూస్తుంటాం. అంతేకాదు పేతురు రాసినటువంటి ఈ 2వ పత్రిక 2వ అధ్యాయం 1లో పేతురు భక్తుడు మీలోను అబద్ధ ప్రవక్తలు ఉందురు అని వ్రాసి తెలియపరచుచు ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ మరి బోధకులు ప్రభువుని విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుచు విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని పాడు చేయవారిగా పనిచేయుదురని మరి పేతురు భక్తుడు వారి విషయమై మరి క్రైస్తవ విశ్వాసులకు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. అయితే ఆనాడే కాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి నేడు కూడా మరి ఈ యొక్క అబద్ధ బోధకులను కోకొలలుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆనాడు పేతురు గారు మరి పరిచర్యను చేస్తున్నటువంటి కాలములోను అదేవిధముగా ఆయన ఉన్నటువంటి ఆ కాలములో అబద్ధ బోధకులు కోకొలలుగా మరి ఆ క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి పనిచేసిన వారిగా మనం చూస్తూ ఉంటాం. అయితే వారి యొక్క అబద్ధ బోధల నుండి క్రైస్తవ విశ్వాసాన్ని క్రైస్తవ విశ్వాసులను జాగ్రత్త పరిచి అప్రమత్తం చేసినట్లు పేతురు గారిని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ప్రస్తుతం మనం కూడా దేవుని యొక్క పరిచయలో ముందుకు వెళ్తున్నాం. మరి మనం ఉన్నటువంటి కాలంలో కూడా ఖచ్చితమైనటువంటి విశ్వాసులు ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా జీవించే విశ్వాసులు ఉన్నారు. దేవుని యొక్క రాకడ కొరకు మరి నిరీక్షణతో ఎదురు చూసే మంచి ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఉన్నటువంటి ఈ దినాల్లో, ఈ కడవర దినాల్లో కూడా ఈ అబద్ధ బోధకులు క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి, ఖచ్చితమైన సేవకుల యొక్క బోధను తప్పుగా చూపించడానికి, ఖచ్చితమైనటువంటి విశ్వాసుల విశ్వాసాన్ని కూడా పాడు చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా అబద్ధ బోధకులు ఈ దినాల్లో కూడా కోకొలలుగా పనిచేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి యొక్క అబద్ధ బోధలను బోధించు అబద్ధ బోధకులను మనం కోకొలలుగా మనం ఉన్నటువంటి కాలంలో కూడా ఆయా బోధల ద్వారా మరి వారిని మనం గుర్తిస్తున్నాం, గ్రహిస్తూ ఉన్నాం. కొంతమంది గుర్తించి గ్రహించలేక అబద్ధ బోధల యొక్క బారిన పడి విశ్వాసం నుండి తొలగిపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం. మరి కొంతమంది విశ్వాస భ్రష్టులుగా మారిపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా ఈ అబద్ధ బోధకుల విషయమై వారి బోధలు, వారి యొక్క జీవిత విధానం ఎలా ఉంటుందో ప్రియా దేవుని బిడ్డలారా మరి వీటి విషయమై మీకు తెలియపరుస్తూ మరి ఆ బోధలు ఎలా ఉంటాయో తెలియపరిచే ప్రయత్నం చేసేటటువంటి ఈ పరిస్థితుల్లోనే మరి అనేకమైన విషయాలు మీ ముందుకు తీసుకుని వచ్చి వాక్యానుసారమైన బోధన మీకు అందించడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా గత కాలంలో ఒక అబద్ధ బోధకుడు క్రీస్తు మరి సిలువలో ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభు వారిని విడిచిపెట్టినటువంటి విషయాన్ని చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అనినటువంటి మాటను ఈ విధంగా చెప్పుటను మరి నేను విన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు
గమనించండి. అంటే యేసు ప్రభువారు ఏమండి మరి ఆయన సిలువలో ఉన్నప్పుడు ఏమండి తండ్రి అయినటువంటి దేవుడు ఏమండి సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి విషయాన్ని ఆయన చెప్పుచూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఈ విధంగా కొన్ని మాటలు చెప్పడం జరిగి ఉన్నది. ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోయారు గనుకనే తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో యేసు ప్రభువారిని విడిచిపెట్టారు. గనుకనే యేసు ప్రభువారు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అన్నారని బోధించుటను చెప్పుటను జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే ఈ విధంగా ఆయన చెప్పుటను జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారిని తండ్రి అయిన దేవుడు సిలువలో విడిచిపెట్టుటకు కారణం యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోటును బట్టే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని ఏమండి సిలువలో విడిచిపెట్టారని ప్రియా దేవుని బిడ్డలారా బోధించుటను ఆ ప్రభు సేవకుడు మరి చేయడం జరిగినది, బోధించుటను జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ఇంతకీ ఈ బోధ వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే ఈ తప్పులుగా బోధించేటటువంటి బోధకుడి యొక్క బోధ ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మతిమరుపు గలవాడని ఏమండి ఇతని బోధలో ఏమండి ఇతడు బోధించుటను బట్టి ఇతడు చెప్పుటను బట్టి మనకి తెలియపరచబడుతుంది. అంటే యేసు ప్రభువారిని ఆయన బోధ ద్వారా ఏమండి మరి క్రైస్తవ విశ్వాసులకు ఎలాగా ఆయన చూపిస్తూ ఉన్నాడంటే యేసు ప్రభువారు మతిమరుపు గల వాడని ఆయన బోధ ద్వారా తెలియపరిచేటటువంటి ఆ పని చేసినట్లు ఈ అబద్ధ బోధకుణ్ణి మనం చూస్తున్నాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఇటువంటి బోధలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా తప్పుడు సిద్ధాంతాల కలిగినటువంటి ఏమండి సంస్థలకు అమ్ముడుపోయినటువంటి అబద్ధ బోధకులు చేసేటటువంటి ఏమండి అబద్ధ బోధలై ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ బోధకుని బోధలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైనటువంటి వ్యక్తి కూడా ఉన్నాడనేటటువంటి విషయం మనకి కనబడుతుంది. అంటే యేసు దేవుడు కాదు, ఆయన కుమారుడని, ఆ కుమారుడనియు ఏమండి తండ్రియే దేవుడని మరి ఇతను చెప్పడమే కాకుండా ముగ్గురు వేరువేరుగా ఉన్నారనేటటువంటి బోధతో పాటు పరలోకములో తండ్రి అయిన దేవుడు ఉండగా ఉనికిలో కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మను ఇద్దరు వ్యక్తులు ఉన్నారనేటటువంటి అర్థాలతో పాటు ఏమండి మరి ఈయన బోధ కూడా ఆ విధంగానే మరి ఉన్నట్లు మనం చూడగలం. ప్రియులారి విషయాలు గమనించండి. అంటే ఈయన బోధలో ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. వీరు వేరువేరుగా ఉన్నారనేటటువంటి ఏమండి మరి ఆయన బోధ ద్వారా ఈ విషయాలను తెలియపరిచేటటువంటి ప్రయత్నాన్ని మరి ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా మనకి అర్థమవుతుంది. ప్రియులారి విషయాలు గమనించండి. అంతేకాదు తండ్రి అయినటువంటి దేవుని బలవంతుడిగాను సిలువలోనున్నటువంటి క్రీస్తుని బలహీనుడిగాను మరి చూపినటువంటి బోధగా ఈయన బోధను మనం చూస్తుంటాం. ఈయన బోధలో మరి అటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. తండ్రి అయినటువంటి దేవుని సహాయకునిగాను ఏమండి క్రీస్తుని నిస్సహాయకునిగాను ఈయన బోధలో మరి ఈయన చూపించుటను మరి చెప్పుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా తండ్రి అయినటువంటి దేవుణ్ణి సంపూర్ణ దేవునిగాను సిలువలో ఉన్నటువంటి క్రీస్తుని సంపూర్ణ మానవునిగా చూపుతూ ఏమండి మనతో సమానునిగా క్రీస్తుని చూపించినటువంటి బోధగా ఈ యొక్క అబద్ధ బోధకుని బోధను మనం చూస్తున్నాం. పిల్లారి విషయాలు గమనించండి. అంతేకాదు లేఖనములలో కొన్నిటిని ప్రభు మరిచిపోయాడు అని చెప్పుటను మనం చూడగలం. అయితే ఇంతకీ ఈ బోధకుడు చెప్పుచున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా దేవుళ్ళు ముగ్గురు ఉన్నారా లేక బైబిల్లో ఒకరే ఉన్నారా ఏమండి ఈ విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు మతిమరుపు గల దేవుడా ఏమండి లేక మతిమరుపు గల మనుషుడా ప్రియా దేవుని బిడ్డలారా అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అంతేకాదు సిలువలో ఉన్నటువంటి క్రీస్తు దేవుడా లేక ఆయన కేవలం మన వంటి ఏమండి మానవుడా ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మరి సిలువలో ఉన్నటువంటి క్రీస్తు బలవంతుడా బలహీనుడు కూడా ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా సిలువలో ఉన్నటువంటి క్రీస్తు నిస్సహాయుడు లేకపోతే సహాయకుడు కూడా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ లేఖనములలో కొన్నిటిని ఆయన మర్చిపోయాడో లేక లేఖనములు నెరవేరునట్లు దాని ప్రకారం ఏమండి ఆ మాటను సిలువలో ఏమండి ఆయన
పలికి ఉన్నారో ఈ విషయాలు కూడా మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, లేఖనములలో కొన్నిటిని మాత్రమే యేసుప్రభు వారి సిలువలో నెరవేర్చారా లేక అన్నిటినీ నెరవేర్చి ఉన్నారో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రియా దేవుని బిడ్డలారా, బైబిల్లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? ఒక్కడైన దేవుడే ఆయా కాలాల్లో సృష్టికర్తగాను, పాపుల రక్షకునిగాను, సంఘాన్ని కాచే కావలి అయినటువంటి పరిశుద్ధాత్మగాను ఆయన ఉన్నారో ఈ విషయాలు మనం తెలుసుకుందాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అని మోషే ద్వారా ఆదికాండాన్ని వ్రాయించినటువంటి దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదియందు దేవుడు అనేటటువంటి మాట ద్వారా తాను ఒక్కడనే మరి ఉన్నాననేటటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా దాని యొక్క రచయిత అయినటువంటి మోషే ద్వారాను ప్రియా దేవుని బిడ్డలారా తనను గురించి తాను తెలియపరుచుకున్నటను వ్రాయించుటను దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు అనే మాటను మాత్రమే మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుళ్ళు అనేటటువంటి మాట మనకు అక్కడ కనబడదు. ప్రియా దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుండి 6 వరకు మనం చూస్తున్నప్పుడు నీ దేవుడనైన యెహోవాను నేనే అని ఆయన అనుటను మనం చూడగలం. అబ్రహాముతో ప్రియా దేవుని బిడ్డలారా, నేను సర్వశక్తి గల దేవుడను అనేటటువంటి ఏకవచనము ఆయన వాడుటను ఆదికాండం 17వ అధ్యాయం 1లో మనం చూస్తూ ఉంటాం. మోషేతో నేను ఉన్నవాడను అనేటటువంటి ఏకవచనం మాత్రమే ఆయన వాడుటను మనం చూడగలం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో యెషయా గ్రంథం ప్రియా దేవుని బిడ్డలారా 44:24, అదేవిధముగా యెషయా గ్రంథం 45:5, 6, 14, 18, 21, 22 వచనాల్లో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన చెప్పుటను మనం చూడగలం. నేను ఒక్కడనే ఉన్నాననేటటువంటి విషయాన్ని ఆయన యెషయా ప్రవక్త ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజలకు ఆయన తాను ఒక్కడనే ఉన్నాననేటువంటి విషయాన్ని ఆయన తెలియపరుచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు ఒక్కడే అని తనకు తానుగానే మరి చెప్పినట్లు దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైనటువంటి దేవుడు ఒకే సందర్భములో ముగ్గురుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఎక్కడా తాను ప్రత్యక్ష పరుచుకొనలేదు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనములో మనం చూస్తున్నప్పుడు అక్కడ అబ్రహామునకు ముగ్గురు మనుషులుగా మరి మనుష్య రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి అబ్రహామునకు ముగ్గురు అక్కడ కనబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ ముగ్గురు గురించి అక్కడే మనం చూస్తున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, తదుపరి మనం చూస్తున్నప్పుడు యెహోవాతో పాటు మిగతా ఇద్దరు ఎవరంటే దేవదూతలుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ విషయం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమే బహు వివరముగా మనకి తెలియపరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 18:1 మనం చూస్తున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరికి అంటే అబ్రహామునకు. ఆదికాండం 18వ అధ్యాయం 33లో మనం చూస్తున్నప్పుడు మరి ఆ యెహోవాయే ప్రియా దేవుని బిడ్డలారా అబ్రహాముతో మాటలాడుట చాలించి వెళ్ళిపోగా అని మనం చూస్తుంటాం. ఆయన మరి మాట్లాడి చాలించి వెళ్ళిపోయిన తర్వాత ఆదికాండం 19:1లో ప్రియా దేవుని బిడ్డలారా యెహోవాతో పాటు అబ్రహామునకు మనుష్య రూపంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రత్యక్షపరుచుకున్నటువంటి లేక కనబడినటువంటి ఇద్దరు దేవదూతలని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఇద్దరు దేవదూతలు మరి యెహోవాతో పాటు ఉండుటను ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1లో మనం చూస్తున్నప్పుడు అక్కడ మరి హెబ్రీ గ్రంథకర్త ఈ విధముగా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి లేక ఆతిథ్యము ఇచ్చిరి అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అంటే మరి దేవదూతలకు ఆతిథ్యమును ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఆదికాండం 18వ అధ్యాయం 1 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల్లో ప్రియా దేవుని బిడ్డలారా యెహోవా దేవునితో పాటు ప్రియా దేవుని బిడ్డలారా మనుష్య ఆ రూపంలో మనుష్య ఆకారములో మరి వారిని వారు ప్రత్యక్షపరుచుకున్న లేక కనబడినటువంటి ఎవరికి అంటే అబ్రహామునకు కనబడినటువంటి వారు ఎవరు అంటే దేవదూతలు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే యెహోవా దేవునితో వచ్చిన వారు ఉనికిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులైన క్రీస్తు, పరిశుద్ధాత్మ కారు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవదూతులని హెబ్రీ గ్రంథకర్త
వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే పాత నిబంధనలోనే లేని ఇద్దరు వ్యక్తులను ఎవరు సృష్టించారు అంటే ప్రియా దినబిడ్డారా, తప్పుడు బోధకులే, అబద్ధ బోధకులే ప్రియా దినబిడ్డారా సృష్టించారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారా, విషయాలు గమనించండి. అంటే యెహోవా దేవునితో వచ్చిన వారు ఎవరు అంటే దేవుని యొక్క దూతలుగా మనం చూస్తుంటాం, దేవదూతలుగా మనం చూస్తుంటాం. అంటే యెహోవా దేవునితో వచ్చిన వారు ఏమండి మరి క్రీస్తు కాదు, పరిశుద్ధాత్మ కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఏమండి, యెహోవా దేవునితో వచ్చిన వారు క్రీస్తు, పరిశుద్ధాత్మ అనే ఈ యొక్క సృష్టి అబద్ధ బోధకుల యొక్క సృష్టిగా మనం తప్పక తెలుసుకోవాలి. వారే ఈ విషయాలను సృష్టించారు. వారి యొక్క ఊహను జోడించి ఏమండి మరి త్రిత్వాన్ని బోధించేటటువంటి ప్రయత్నాన్ని, త్రిత్వాన్ని చూపించేటటువంటి ప్రయత్నంలోనే వారు ఈ పనికి వారు పూనుకున్నట్లు ఈ బోధను వారు ఏమండి వ్యాప్తి చేయడానికి పూనుకున్న వారిగా అబద్ధ బోధకులను మనం చూస్తుంటాం. నిజానికి ప్రియా దినబిడ్డారా, మరి యెహోవా దేవునితో ఏమండి అబ్రహామునకు మనిషి రూపంలో కనబడినటువంటి వారు దేవదూతలుగా దేవుని యొక్క వాక్యం తెలియపరచడమే కాకుండా బైబిల్లో ఉన్నటువంటి మరి గ్రంథకర్తలే ఏమండి దాన్ని అంగీకరించి వ్రాసి తెలియపరచుటను కూడా మనం చూస్తుంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే అబ్రహామునకు మనిషి రూపంలో కనబడిన వారు ఎవరు అంటే ప్రియులారా, మరి ఒక్కడైనటువంటి దేవుడైన యెహోవా దేవునితో వచ్చినటువంటి ఇద్దరు దేవదూతలు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దినబిడ్డారా, మరి అక్కడ వ్రాయబడలేని విషయాలను ప్రియా దినబిడ్డారా, మరి కొంతమంది బోధకులు ఏం చేస్తూ ఉన్నారంటే ఏమండి మరి వారి యొక్క ఊహా సంబంధమైనటువంటి విషయాలను జోడించి ఏమండి యెహోవాతో మరి ఉన్నవారిని పూర్తిగా వారు ఏం చేశారంటే మార్చివేసి వారి యొక్క స్థానముల్లోనికి అక్కడ లేని వారిని సృష్టించి బోధించుటను మనం చూడగలం. ప్రియులారా, విషయాలు గమనించండి. నిజానికి యెహోవా దేవునితో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, త్రిత్వాన్ని చూపించే ప్రయత్నంలో ఈ త్రిత్వాన్ని బోధించేటటువంటి కొంతమంది బోధకులు ఏం చేశారంటే ఏమండి యెహోవా దేవునితో పాటు ఏమండి అక్కడ లేని ఇద్దరిని దేవదూతల స్థానంలోనికి తీసుకొని వచ్చి చూపించుటను మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కానీ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయాల్లో 18వ అధ్యాయంలో ఏమండి మరి యెహోవా అబ్రహామునకు కనబడినట్లు మనుష్య రూపంలో మనం చూస్తూ ఉంటాం. మిగతా ఇద్దరు కూడా యెహోవా దేవునితో ఆ దేవదూతలు మనుష్య రూపంలోనే అబ్రహామునకు కనబడ్డారు. ప్రియులారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయానికి వచ్చేటప్పుడు యెహోవా దేవుడు అక్కడ మనకు కనబడ్డ కానీ ఇద్దరు దేవదూతలు ఏమండి మరి ఆ సొదొమ గొమొర్రా మీదకి వచ్చేటటువంటి తీర్పును ప్రకటించుట కొరకు వారు వెళ్ళి లోతు కుటుంబాన్ని రక్షించేటటువంటి కాపాడే ప్రయత్నంలో ఆ పనికి వారు నియమించబడి అక్కడికి పంపబడిన వారిగా మిగతా ఇద్దరు దేవదూతలను మనం చూస్తూ ఉంటాం. కనుక పిల్లల ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయాల్లో ఉన్న ముగ్గురు, ఒకరు యెహోవా దేవుడు, మిగతా ఇద్దరు దేవదూతలను మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవదూతల స్థానంలోనికి అక్కడ లేని వారిని తీసుకుని వచ్చిన వారు ఎవరు అంటే వాక్య విరుద్ధమైన బోధకులు, వాక్యాన్ని ఏమండి కలిపి చెరిపే బోధకులు, ఏమండి వాక్యాన్ని తప్పులుగా బోధించే అబద్ధ బోధకులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఆదికాండం 18వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అబ్రహామునకు మానవ రూపంలో కనబడినది ఏకైక నిజమైనటువంటి దేవుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి అంతేకాదు మిగతా ఇద్దరు దేవదూతలని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు పాత నిబంధన బోధిస్తూ ఉంది, క్రొత్త నిబంధన పత్రిక కూడా మనకి తెలియపరుస్తుంది. ఆ పత్రిక ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీ గ్రంథకర్త మనకు తెలియపరచుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి వచ్చే వారం ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ కొనసాగింపుగా అద్భుతమైన విషయాలు ఇంకొంత లోతుగా మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశంలో నేను వేసిన ప్రతి ప్రశ్నలకు సమాధానాన్ని దేవుని యొక్క వాక్య వెలుగులోంచి నేనే మీకు తెలియపరిచే ప్రయత్నాన్ని చేయబోతున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం, దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. ఏమండి దేవుడు ఒక్కడైనటువంటి విశ్వాసములో మన ఆత్మీయతను మనం కొనసాగిద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ ఒక్కడైన దేవుడు తను తాను ఆయా కాలాల్లో ఏ విధముగా ప్రత్యక్షపరుచుకున్నాడో ఈ విషయాలు కూడా దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ఆ ఒక్కడైన దేవుడే మరి ఏ విధముగా ఆయన వచ్చి ఉన్నాడో కూడా ఈ విషయాలన్నీ వాక్యములోంచి మనం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి మరి ఈ యొక్క
ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం చెప్పుకున్న ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని మనం మరి ఈ యొక్క ఆరాధన ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కనుక దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను ఫాలో అవ్వండి. తద్వారా వాక్యానుసారమైన బోధ ద్వారా ఏకైక దేవుని విశ్వాసములో మీ విశ్వాసాన్ని కొనసాగించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని తల వంచి ఈ యొక్క ముగింపు ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడ, మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ప్రభువా ఇగో నీ యొక్క ప్రజలకు తెలియపరిచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు ప్రభువా. మా ఈ ఆరాధన ద్వారా ఇగో మరి మేము తెలియజేస్తున్న ఈ ఆధ్యాత్మిక సందేశాలను వీక్షిస్తున్న మా ప్రియులు వాక్య వెలుగులో కూడా మేము చెప్పిన రెఫరెన్స్లు కానీ మేము ఇచ్చేటటువంటి మీ ఆత్మ ద్వారా వివరణ కానీ వాక్యానుసారమైనదో కాదో వారు కూడా గుర్తించి గ్రహించి అర్థము చేసుకున్నట్లు మీ ఆత్మ సహాయమును వారికి మీరు అనుగ్రహించి ఇగో పరిశుద్ధ గ్రంథమైన బైబులు ఇగో ప్రభువా ఒక్కడైనటువంటి దేవుణ్ణి తెలియపరుస్తుంది అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక్కడైనటువంటి దేవుని యందే వారి విశ్వాసాన్ని కొనసాగించినట్లు అట్టి ఆత్మీయ విశ్వాసములో మా ప్రియులందరినీ మీరు నడిపించమని ఈ ఆరాధనలో పాల్గొన్న మా ప్రియులందరినీ నూరంతులుగా దీవించి వారి పక్షముగా మీ కార్యములు నూతనపరిచి మీ రెట్టింపు ఆశీర్వాదాలకు రెట్టింపు మేలులకు వారిని పాత్రులుగా మీ కృపలో వర్ధల చేయమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడినగాక, రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మనుదున ఆహారము నేడు మాకు దయచేసి మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములు క్షమించుము, సోదరుల కీడును తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొని మరి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రార్థనాపూర్వకంగా విని నిన్ను గణపరిచిన మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చేం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మహిమీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్ కృమరించుము దేవా. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలో మీరును పాలిభాగస్తులే, తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ప్రభు మిమ్ముని మీ కుటుంబాలు వృత్తులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములని మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోన నీ జాడలోన బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు ద్రోవా, నీ ప్రేమ కురిపి